నమస్తే అండి. ఈరోజు రాశి ఫలాలు పంచాంగం నుండి తీసుకోబడిన రాశి ఫలాలండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగా వృశ్చిక రాశి, వీళ్ళకి రహస్య ప్రణాళికలు విజయవంతం అవుతాయండి. సీక్రెట్గా చేసేటువంటి ఏ పనైనా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధనలాభం బాగా కనిపిస్తుంది. కోపాన్ని కాస్త నియంత్రించుకోండి అండి వృశ్చిక రాశి వారు. శుభ సమయం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 8. పరిహారం ఎరుపు పుష్పాలతో దుర్గాదేవిని ప్రార్థించండి, అద్భుతంగా ఉంటుంది. తరువాతి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ప్రయాణ యోగం బాగా కనిపిస్తుందండి. కొత్త అవకాశాలు బీభత్సంగా కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి అనుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట, ఏదో ఒకటి ఆపర్చునిటీ అనేది. ఉద్యోగంలో మార్పు ఆలోచనలు బాగా ఫలిస్తాయి అన్నమాట. చేంజింగ్ ఏమన్నా అవ్వాలనుకుంటే కనుక ఈరోజు బాగుందండి. ఓకే, శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు ఉంది. అదృష్ట సంఖ్య నెంబర్ 3. పరిహారం గురువారం పసుపు దానం చేయండి. ఓకే, ధనుసు రాశి వారు అద్భుతంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికంగా మెరుగుదల బాగా కనిపిస్తూ ఉంది. పెట్టుబడులు పూర్తిగా లాభాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగంలో ఉన్నతుల మద్దతు అనేది బాగా కనిపిస్తుందండి. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 8. శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించండి, చాలా చాలా బాగుంటుందండి. తరువాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు విజయవంతం చేస్తాయండి. ఆదాయం పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. కుటుంబంలో సర్దుబాటు చాలా చాలా అవసరం అండి కుంభరాశి వారికి. శుభ సమయం వచ్చేసి 7:30 గంటల నుంచి ఉదయం 8:30 గంటల వరకు ఉంది ఉదయం. అదృష్ట సంఖ్య నెంబర్ 4. నీలి పుష్పాలతో ప్రార్థన చేయండి కుంభరాశి వరకు, అద్భుతంగా ఉంటుందండి. నెక్స్ట్ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఆధ్యాత్మికంగా ఆలోచనలు పెరుగుతాయండి, స్పిరిచువల్గా. ఆర్థికంగా సగటు ఫలితాన్ని బాగా కనిపిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ చాలా చాలా అవసరం అనమాట వీరికి. శుభ సమయం వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 2. విష్ణుమూర్తికి తులసి దళం సమర్పించండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా వెళ్ళిపోకుండా ఒక్కసారి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.